లోకి వెళ్ళడానికి వీళ్ళు అదే పని అంటే మేము ఎట్లాగో ఎదవలం మమ్మల్ని ఎదవలం జనాలు అందరూ రాళ్ళిచ్చి కొడుతున్నారు, అందరిని ఎదవలం చేస్తే పోలా నార్మలైజ్ అయిపోతుంది, ఎవరు మనల్ని ఇంకేమనరు. ఈ కోణం జస్ట్ ఇదే సార్ వాళ్ళు చెప్పే ప్రతిసారి. ఎవరైతే నాన్వేష్ కూడా ఒకసారి క్షమాపణ చెప్పాడు, మొత్తానికి నేను అట్లా మాట్లాడటం తప్పే, దయచేసి నన్ను క్షమించండి అన్నాడు. మళ్ళీ అక్కడే వ్యంగ్యంగా శాపనార్థాలు పెట్టిన పరిస్థితి ఏంటి అసలు ఆయన మనస్తత్వం? సార్ వాడి మెంటల్ స్టెబిలిటీ సరిగా లేదు సార్. వాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏం తింటున్నాడు ఎవరికి తెలియదు. వాడు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట చెప్పి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సంఘ సంస్కర్తల లేకపోతే సమాజానికి ఏదన్నా అవును మేము సమాజం కోసం ఉన్నాం చెప్తే నేను నా బతుకు నేను బతుకుతున్నానయ్యా. ఇప్పుడు ఆర్జీవి గారు కూడా అదే ఫిలాసఫీ కదా, నాకు కల్చర్ అంటే లేకపోతే సమాజం అంటే ఇటువంటి వాటి గురించి చెప్పకండి, మనిషి అనేది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన బతకాలి. ఒకసారి మనతో మాట్లాడేందుకు కరాటే కళ్యాణి గారు, ప్రముఖ సినీ నటి, ఫోన్ ఇన్ లో మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తంగా అన్వేష్ మీద కంప్లైంట్ చేశారు, ఇక్కడ శేఖర్ భాషా గారు ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా శేఖర్ భాషా గారితో? శేఖర్ భాషా గారితో ఎందుకు మాట్లాడండి, మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాని ఎఫ్ఐఆర్ చేయించగలిగిన దమ్మున్న మహిళలు, హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ భాషా గారు. మళ్ళీ ఇంకొక సెక్షన్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే వాడివన్నీ ఫ్రీజ్ అవ్వాలంటే ఆ సరైన సెక్షన్స్ లేవు, ఇది కూడా పరిశీలించండి. మళ్ళీ నిన్న కూడా ఇచ్చాను, మన లాయర్ కృష్ణకాంత్ గారు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చాము. ఆయన మొత్తం వెళ్ళే బాగానే చేస్తున్నాం, ఇంకా వాడికి గట్టిగానే. ఖమ్మంలో కూడా ఒక కేసు నమోదైందండి, అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఖమ్మంలో కూడా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ మీ దగ్గర ఉందా? నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి, కానీ ఖమ్మంలో కూడా కేసు నమోదైంది. గట్టిగానే అక్కడి నుంచి కూడా భారీ ఎత్తునే రెస్పాన్స్ అయితే వస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ అవినాష్ గురించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కావాలి సార్, నాకు ఎఫ్ఐఆర్ ఖమ్మంలో అయింది కావాలి. ఎందుకంటే నేను అందరితో ప్రతి దగ్గర వేయండి అని చెప్పాను, చాలా మందికి పంపించాను. కేసులు జరగకుండా, కేసులు ఒకటి అయిన తర్వాత మిగిలిన వాటికి కూడా చెయ్యాలి. అలా చేస్తేనే వాడి మీద ఎక్కువ కేసులు వెళ్తేనే ఇంకా ప్రెజర్ పెరుగుతుంది. నేను చేస్తున్న పోరాటంకి చాలా పెద్ద ఉన్నాయి ఇక్కడ వెనక. ఏంటి అసలు మీ పోరాటం ఎందుకోసం, ఏంటి అసలు ఏం ఆశిస్తున్నారు మీరు అసలు? మొత్తంగా ఇలాంటి వెధవల్ని గాని కట్టడి చేయకపోతే ఇంకొకటి వచ్చి సనాతన ధర్మం పైన ఈజీగా మాట్లాడుతున్న చాలా మంది మొరుగుతున్న వాళ్ళకి ఒకటి ఎక్కడైనా సెట్ చేయాలి సార్. వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే వీడిని చూపించాలి సార్. అలా తయారు చేయాలంటే వీడి బాగా బలిసి కొట్టుకున్నాడు అన్ని విధాలుగా. ఇలాంటి బలిసి కొట్టుకున్న వాళ్ళకి మనం ఒకసారి గట్టిగా చెంపపెట్టి పెడితే రెండో వాళ్ళు సాహసించరు భారతదేశం వైపు చూడడానికి గానీ, ధర్మం గురించి మాట్లాడడానికి. ఇంకొకటి మాట్లాడకూడదు అంటే ఒకసారి గట్టిగా పడాలి సార్, పెద్దోడిగా పడాలి. అది కూడా చిన్న వాళ్ళ మీద పిపిఎల్ కాల మీద చూడండి, చిన్న వాళ్ళ మీద పెట్టకూడదు, మనం పెద్దవాళ్ళకే పెట్టాలి టార్గెట్ పెడితే. వీడు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు లేదా, మాకు అనవసరం, డబ్బు కాదు మాకు అనవసరం, ఎంత సంపాదించుకో. కానీ దేవీ దేవతలు తిట్టి దూషించి నువ్వు సంపాదించుకునే డబ్బుని నువ్వు సీత అనే ఒక ఆరెంజ్ కలర్ ఐఫోన్ కొన్నాను మీరు ఇచ్చిన డబ్బులతో మొన్నటి నుంచి గొడవ చేసి, దీనికి నేను సీత అని పేరు పెడతాను నీ ఐఫోన్ కంటే నువ్వేమని మాట్లాడతావు? సీత లేకపోతే సింగులర్ సీత గారు అని మాట్లాడు కదండి. కాబట్టి మనకి వైపు క్షమాపణలు చెప్తూనే మరోవైపు శాపనార్థాలు పెడుతున్నాడు. నిన్న మరి అది చూసారా మీరు? శాపనార్థాలు పెడుతున్నాడు, ఆరెంజ్ బత్తాయిలు అంటున్నాడు, అందరినీ స్వామీజీల్ని, మొత్తం హిందుత్వవాదుల్ని, బీజేపీ వాళ్ళు అందరినీ కలిపి టార్గెట్ చేసి మీకు మండిస్తానని చెప్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఇవన్నీ మనం ఎక్కడ వదిలేస్తామండి? వదిలేదే లేదు. ఒకసారి పట్టుకుంటే అది అంతు చూడాలి, అదే నా పద్ధతి. ఏదైనా ఫైనల్ గా దానికి రిజల్ట్ వచ్చే వరకు నేను పోరాటం చేస్తా. ఆ రిజల్ట్ కోసమే ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీ దగ్గర ఉంటే నాకు పంపించండి, ఎలాగోలాగా మీరు పంపిస్తే నాకు ఒకవేళ అక్కడ ఎవరైనా నెంబర్ ఇచ్చినా నేను వాళ్ళు మాట్లాడతాను, ఎవరికి అయ్యిందా లేదా. అవ్వకపోతే వాళ్ళతో మాట్లాడి అయ్యేటట్టు చూద్దాం, ఎందుకు అవ్వదో అడుగుదాం పోలీస్ వారిని. కాబట్టి మీరు నెంబర్లైనా పంపించండి, నేను మాట్లాడతా. వాళ్ళని వదిలేదు లేదు. వాడినైతే అసలు ఎవరైనా కానండి, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. ఇప్పుడు ప్రతి దేశాల్లో కూడా ఉన్న తెలుగు వాళ్ళు కూడా మేల్కొంటున్నారు. ఇతర దేశాల్లో కూడా ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇప్పుడు చూడండి, మీరు నా మాట రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఇతర దేశాల్లో కూడా వాడి మీద కేసులు పుట్టప్ అవుతాయి. పక్కాగా ఒక యూనిటీతో మేము పనిచేస్తాం, వాడిని తీసుకొస్తాం భారత్ కి, వాడికి జైల్లో చెప్పకూడదు తినిపిస్తాం. రాసి